తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు రీసెంట్గా రామాయణం మీద చేసిన వ్యాఖ్యలు విపరీతమైన తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి సోషల్ మీడియాలో కానీ, సో ఈ మీడియా సర్కిల్స్లో కానీ. సో దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? నేను బాగున్నాను. యా సార్, ప్రకాష్ రాజ్ గారి గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారంటే ఆయనకు అవసరం ఏముంది? ఒక పవిత్ర ఇతిహాసాలను తీసుకొచ్చి దాన్ని రాముడు వలస కూలీలు అని చెప్పడం, మైగ్రెంట్ వర్కర్ అని చెప్పడం, దక్షిణాది నుంచి వచ్చిన వ్యక్తి, అదే ఉత్తరాది నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడం, దక్షిణాదిలో ఇతనేమో యజమాని అని చెప్పడం, రావణుడు సంథింగ్ ఒక కల్పిత కథ. ఆ ఇతిహాసాన్ని ఆయన కొంచెం మార్చి ఏదో ప్రూవ్ చేయాలనుకున్నారు. ఈవెన్ అందులో GST 2000 నోట్స్ వీటి గురించి కూడా ఇంక్లూడ్ చేయడం. ఏంటి ఇదంతా? ఎందుకు? అతనికి అవసరం ఏముంది? ఇది పొలిటికల్ మైలేజ్ కోసం ఆయన దేవుళ్ళని వాడుకుంటున్నారా? అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఇష్టం వచ్చినట్లు ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అసలు ఇది కరెక్టేనా అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మనోభావాలు దెబ్బతినటం అనేది ఈ మధ్య మాత్రమే చూస్తున్నాం మనం. ఇంతకు ముందు కూడా మనోభావాలు ఉండేవి కదా. ఆ రోజుల్లో ఎందుకు గాయపడలేదు అనేది కీలకంగా చూస్తున్నాను నేను. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది నేను కూడా విన్నాను. అయితే ఆయన ఒక నెరేటివ్లో వెళ్ళాడు. ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని తిని ఉత్తర భారతదేశం బతుకుతోంది అనే ఒక అభిప్రాయం మనకి డీలిమిటేషన్ సందర్భంగా చర్చలోకి వచ్చింది. ఆ బిల్లు వీగిపోయింది పార్లమెంట్ ముందు. ఈ వీగిపోవడం నేపథ్యంలో ఎందుకు అంటే మీరందరూ భారతీయులే కదా, ఎందుకు దక్షిణాదికి ఇబ్బంది కలుగుతుంది, ఉత్తరాది వాళ్ళు ఇబ్బంది పెడతారు అని ఎందుకు మాట్లాడుతున్నారు? ఉత్తరాది దక్షిణాది ఏమిటి, అందరూ భారతీయులే కదా అనే పద్ధతిలో ఒక బుల్డోజింగ్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతోంది. ఈ బుల్డోజింగ్ ప్రోగ్రామ్ని వ్యతిరేకిస్తూ ఈయన వ్యాఖ్యానం నడిచింది ప్రకాష్ రాజ్ది. అంటే మీరన్నట్టుగానే ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వలస కూలీలు అన్న టోన్లో రామలక్ష్మణ సీతల్ని ఆయన ప్రస్తావిస్తూ, నిజానికి ఆయన అప్పుడు రాజు కాదు, రాముడు. ఆయనకి అయోధ్య నుంచి వనవాసానికి వెళ్ళమని చెప్పింది ఆవిడ కైకేయి. చెప్పినప్పుడు ఆయన ఏం చేసి ఉండొచ్చు? అయోధ్య పక్కనున్నటువంటి ఒక అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని అక్కడే ఉండి అది పూర్తయిన తర్వాత తిరిగి అయోధ్యలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? అలా చేయలే. నడక ప్రారంభించాడు. అక్కడి నుంచి ప్రారంభించి అలా నడుచుకుంటూ తిరగటం మొదలుపెట్టాడు. అడవిలో తిరగటం మొదలుపెట్టి రకరకాల పనులు చేశాడు. వాలిని చంపాడు, సుగ్రీవుణ్ణి రాజుని చేశాడు, రావణ వధ జరిగింది, విభీషణుడిని రాజుని చేశాడు, త్రిశూరుణ్ణి చంపాడు. ఇలా ఒక ప్రయాణం ఉంది ఆయనది. ఈ ప్రయాణం మొత్తంలోనూ ఆయన యుద్ధాలు చేశాడు. ఏ యుద్ధంలోనూ కూడా అయోధ్య నుంచి ఒక సైనికుడు పాల్గొనలేదు. అన్ని యుద్ధాలు ఈయనే అక్కడ లోకల్స్ని తన వైపుకి ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళని ఆధారం చేసుకునే యుద్ధాలు చేశాడు. వానరులని తన వైపు ఆర్గనైజ్ చేసుకుని రావణుడితో యుద్ధం చేశాడు. ఇలాంటి కార్యక్రమమే జరిగింది మొత్తం. అయిపోయి ఈ ప్రాంతం అంతా గెలుచుకున్న తర్వాత అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా ఆయన వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఇది కథ. అయితే ఈ కథ సందర్భంగా ఉత్తరాది వాళ్ళు దక్షిణాదిని తినేస్తున్నారు అనే నేరేటివ్లో దీన్ని చూస్తే రకరకాల అభిప్రాయాలు గతంలో కూడా చాలామంది వ్యక్తం చేశారు. అంటే ఒక ఎన్టీ రామారావు గారి సినిమా ఉంటుంది, శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమా. ఆ సినిమాలో రామారావు గారు రావణ పాత్ర చేసి ఆ పాత్రలో శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సన్నివేశాన్ని మాట్లాడతాడు. ఆ సందర్భంగా ఆయన రియాక్షన్, శూర్పణఖ ముక్కు చెవులు కోసారని చెప్పి వచ్చి చెప్పగానే రావణుడి రియాక్షన్. ఆ రియాక్షన్లో ఆయన చెప్తాడు, దండకారణ్యాన్ని శూర్పణఖకి నేను అరణంగా ఇచ్చాను, ఆ వనిలో దీని అనుమతి లేక గతి లేక మతి లేక దుర్మదాంధులైన ఆ నరఘాతకులేల ప్రవేశించవలే అంటాడు. ఇది ఓపెన్గా డైలాగ్ ఉంది, యూట్యూబ్లో చూడొచ్చు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? దాదాపు ప్రకాష్ రాజ్ చెప్పిన టెక్స్టే. శూర్పణఖకి నేను అరణంగా ఇచ్చినటువంటి దండకారణ్యంలోకి
ఆ దరిద్ర క్షుద్ర మానవులు అని కూడా అంటాడు ఆయన. వాళ్ళు ఏల ప్రవేశించవాలి, ప్రవేశిస్తురి పో, నిర్దాక్షిణ్యంగా మహాతపస్సంపన్నుడు త్రిశురుణ్ణి ఏల వధించవలే అని మొదలుపెట్టి, పుత్రశోకంతో శోకదగ్ధ మానసి అయిన ఈ మగువ ప్రణయ కలాపములు సాగించను పో, స్వైర విహారిణిగా మేమనుమతించిన ఈ విధవరాలికి అది తప్పు కాదు కదా, ఒకవేళ తప్పని తోచినచో ప్రాజ్ఞులై తగదని హితవు చెప్పి పంపవలయునే గాని ఓర్పన రాని విధముగా ఇలా ఈ దుర్మార్గానికి పాల్పడనగున అంటాడు. అంటే ఈ అమ్మాయికి మేము స్వేచ్ఛగా బతకచ్చు అని చెప్పాం, స్వేచ్ఛా విహారం చేసుకోవచ్చు నువ్వని చెప్పాం. అయితే ఆ అమ్మాయి ఆ ఉద్దేశంతో ఒకవేళ ప్రణయ కలాపాలకు వెళ్తే వెళ్ళుండొచ్చేమో. వెళ్ళినప్పుడు అసలు ఎలా వెళ్తుంది? పుత్రశోకంతో బాధపడుతోంది. త్రిశురుడు చనిపోయాడు, త్రిశురుడు తల్లి ఆవిడ, చంపింది రాముడే. ఆవిడ కొడుకుని కోల్పోయి ఏడుస్తున్న ఆవిడ ప్రణయ కలాపాలు ఎందుకు సాగిస్తుంది? ఒకవేళ సాగించడానికి వెళ్ళింది, స్వైర విహారణిగా మేము అనుమతించాము, మీకు తగదు అనిపించింది, తగదని హితవు చెప్పాలి కానీ ఇలా ముక్కు చెవులు కొయ్యటం ఏమిటి? ఇదేం పద్ధతి? అంటే మీరు ఎవరినో రెచ్చగొట్టాలనుకుంటున్నారు అని కూడా అంటాడు ఆయన. ఆ మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతి మీద దాడి చేయటానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధి రాముడు అంటాడు. అక్కడ దాకా డైలాగ్ వెళ్తుంది. అంత లోతుగా ప్రకాష్ రాజ్ వెళ్ళాల. ఆయన చాలా పద్ధతిగా ప్లెయిన్గానే చెప్పాడు. కానీ ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు ఎందుకు ఆయన మీద దాడి జరగలేదు? ఇప్పుడెందుకు ప్రకాష్ రాజుని టార్గెట్ చేస్తున్నారు అంటే, ఆ రోజున హిందూ మతంలో కొంచెం లిబరల్ టోన్ ఉండేది. అంటే ఎవరైనా ఇక్కడ పురాణ ఇతిహాసాల మీద విమర్శ చేస్తే, రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షం అనేటువంటి పుస్తకం రాసింది. అది చాలామంది భక్తులు కూడా కొని ఇంట్లో పెట్టుకుని చదివి అసలు ఆవిడ గొడవ ఏమిటి అనేది తెలుసుకుని దానికి కాంక్రీట్గా సమాధానాలు చెప్పే ప్రయత్నాలు చేశారు. అదే తప్ప ఇలా ట్రాల్ చేయటమో, బూతులు తిట్టడమో, దాడి చేయటమో జరగల. రామారావు గారు చేసిన సినిమాల మీద కూడా అలాంటి విమర్శ ఉండేది. ఆ విమర్శ ఉండేది. అది సినిమా డైరెక్టర్లే మాట్లాడేవాడు. కమలాకర్ కామేశ్వరరావు గారు నేరుగా రామారావు గారితోనే అన్నాడు ఆ మాట. మీరు ఓవర్ క్రిటికల్గా వెడుతున్నారు మీ సినిమాల్లో, మీ కథల్లో అని. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా పర్టికులర్గా ఈ శ్రీరామ పట్టాభిషేకం సినిమా మీదే ఆయన చెప్పదలుచుకుంది వివరంగా రాశాడు. అలాంటి గౌరవనీయమైనటువంటి పద్ధతిలో ఉండేది, డిస్కషన్ ఉండేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇప్పుడు ఈయన మాట్లాడగానే దాడులు జరుగుతున్నాయి, కోర్టులకు వెళ్తున్నారు, కేసులు పెడుతున్నారు, మనోభావాలు అంటున్నారు. ఇక అంటే వాడు అనాలి నిన్ను, కానీ అనలేకపోతున్నాను, గౌరవం సంస్కారం అడ్డొస్తోంది, ఒరే వెధవా అని తిట్టాలని ఉంది నాకు, ఇలా మాట్లాడేస్తున్నారు. ఏది మైకుల ముందుకు వచ్చి. ఇది ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటున్నానంటే, ఈ ధోరణి ఆ రోజున లిబరల్ టోన్కి అవకాశం ఉంది హిందూ మతంలో. ఇప్పుడు కూడా హిందూ మతంలో లిబరల్ టోన్కి అవకాశం ఉంది, కానీ హిందూ మతాన్ని హిందుత్వ కబళించింది. హిందుత్వ వేరు, హిందూ మతం వేరు. హిందుత్వ అంటే పొలిటికలైజ్ అయినటువంటి హిందూ మతం. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవాళ్ళు. దాదాపుగా ఇదే అభిప్రాయం ద్రవిడ రాజకీయాలు మాట్లాడే వాళ్ళ మీద కూడా ఉంది. అంటే పెరియార్ రామస్వామి ఆయన వాంటెడ్గానే ఈ ఆర్య ద్రవిడ అనే ఫీలింగ్ తీసుకొచ్చి, దక్షిణాది వాళ్ళందరూ ద్రావిడులని, ఉత్తరాది వాళ్ళు ఆర్యులని ఒక కల్పితమైనటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఒక గీత గీశాడు అని ఆయన మీద దాడి చేసేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మేధావులు కూడా పెరియార్ మీద అభిప్రాయంతో ఉన్నారు, రాస్తున్నారు సోషల్ మీడియాలో. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఎన్టీ రామారావు గారు ఆ సినిమా తీశాడు, పెరియార్ ఇన్ఫ్లుయెన్స్తో. ఆయన సినిమాల్లో పెరియార్ ఇన్ఫ్లుయెన్స్ చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. యమగోళలో ఆయన ఇంద్రుడితోనూ యముడితోనూ చేసే పురాణ విమర్శ చాలా లోతుగా ఉంటుంది. అవన్నీ నడిచినాయి ఆ రోజుల్లో. ఇప్పుడు చిన్న మాట మాట్లాడితే మీదపడి కొట్టే పరిస్థితి ఉంది. ఎందుకుంది అంటే, పెరియార్ని కూడా క్షమించట్లేదు. పెరియార్ మీద కూడా సీరియస్ అటాక్స్ జరుగుతున్నాయి. ఎన్టీఆర్ మీద కూడా వెళ్ళారు ఈ మధ్యకాలంలో, కానీ ఆయన పేరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు.
గన్నవరంలో జరిగినటువంటి హిందూ సమ్మేళన్ కార్యక్రమంలో విశ్వ హిందూ సమ్మేళనం అనే పేరుతో ఒక కార్యక్రమం పెట్టి ఆ వేదిక మీద అనంత శ్రీరామ్ అనేటువంటి రైటరు ఈ జిల్లాకి చెందినటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు, ఒక మతానికి ఆదర్శనీయుడు, ఒక కులానికి ఆదర్శనీయుడు, అటువంటి చాలా పెద్ద ఆయన, అటువంటి ఆయన కూడా హిందూ మతం మీద దాడి చేస్తూ అలా మాట్లాడి పేరు ప్రస్తావించకుండా. కానీ అది వింటుంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. అలా కొంచెం ధైర్యం చాలకపోయినప్పటికీ ప్రస్తావించే పరిస్థితికి వెళ్ళారు. ఎందుకు జరుగుతోంది ఇప్పుడు అంటే వీళ్ళకి ఒక ప్రోగ్రాం ఉంది. హిందూ మతం ప్రమాదంలో ఉంది. ఎవరి నుంచి ఉంది? మైనారిటీల నుంచి ఉంది. అది క్రిస్టియన్స్ నుంచి ఉంది, ముస్లిమ్స్ నుంచి ఉంది. ఈ ప్రమాదం హిందూ మతంలో ఉన్నటువంటి నాస్తికుల నుంచి కూడా ఉంది. హిందూ మతంలో ఉన్నటువంటి చార్వాకుల నుంచి ఉంది. కాబట్టి హిందూ మతాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే వీళ్ళని టార్గెట్ చేయాలి అని ఒక ప్రోగ్రాం ఇస్తున్నారు కొంతమంది. ఇవ్వటం ద్వారా హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేస్తున్నారు. హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ ఎప్పుడవుతుంది? హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటే కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేట్ అయిన ఓట్ బ్యాంక్ ద్వారా రాజకీయ లబ్ధి పొందటం అనే ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు ఇప్పుడు హిందూ మతం గురించి లేదు పురాణాల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పడి దాడి చేసేస్తున్నారు. ఇది రాజకీయ లక్ష్యంతో జరుగుతున్న దాడి, ప్రకాష్ రాజ్ మీద జరుగుతున్నటువంటి దాడి చాలా స్పష్టంగా. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి. రేపు 23వ తారీఖున పోలింగ్ ఉంది తమిళనాడులో, కేరళలో పోలింగ్ ఉంది, సో బెంగాల్లో ఉంది కొంత. ఇవన్నీ సెటరైట్ చేయడానికి ఓటర్ మూడ్లో కొంచెం హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ కోసం ఆయన ఎప్పుడో మాట్లాడాడు. అది నిన్నో మొన్న మాట్లాడిన మాటలు కాదు. ఆయన కేరళలో జరిగినటువంటి లిటరరీ ఫెస్ట్లో మాట్లాడాడు. అది జరిగి కూడా 4 నెలలు దాటింది. అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు పట్టుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టారు అనేది గనక వెళ్తే, ఇది ఒక ప్రోగ్రాముడ్గా హిందుత్వ చేస్తున్నటువంటి కార్యక్రమమే. ఇక్కడ వీళ్ళకి దొరికిన ఇంకొక అద్భుతమైన అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ మదర్ ఈ మధ్య చనిపోయారు. చనిపోయిన సందర్భంగా ఆవిడ అంత్యక్రియలు ఆయన క్రైస్తవ మత పద్ధతిలో చేశాడు. చేస్తూ ఇలా చేయటం నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మగారి నమ్మకం అది. ఆవిడ మనోభావాలు గాయపరచకూడదు కాబట్టి నేను ఆవిడ పద్ధతిలో ఆవిడ అంత్యక్రియలు నడపడానికి అనుమతి ఇచ్చాను. నేను కూడా పాల్గొన్నాను దానిలో అని చెప్పాడు ఆయన. దాని ద్వారా ఏం చెప్పాడు ఆయన సమాజానికి? మా ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనేది చెప్పాడు. చెప్పగానే ఇప్పుడు వీళ్ళకి దొరికిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన రాముడిని క్రిటిసైజ్ చేశాడు. రాముడు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వలస కూలి అన్నాడు. ఈ మాటలు అన్నది ఎవరు? ప్రకాష్ రాజ్ ఒక నటుడు మాత్రమే కాదు, అతను క్రైస్తవుడు కూడా. అతని ఫ్యామిలీ క్రైస్తవ ఫ్యామిలీ. సో అతని మీద ఒక 1000 కోట్లకి డిఫెమేషన్ వేసేసి, హిందువుల మనోభావాలు గాయపరిచాడు కాబట్టి ఒక 1000 కోట్లకి డిఫెమేషన్ వేసి టోటల్ హిందూ సమాజం తరఫున వేశారు ఆల్రెడీ. అదొక గొడవ. దాంతో పాటు ఇతన్ని సినిమాల నుంచి మీరు బాయ్కాట్ చేస్తారా, లేదు మీ సినిమాల మొత్తాన్ని మేము బాయ్కాట్ చేయాలా అంటే, హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయి ఉంది. హిందూ ఓటర్లు ఎవరు? వాళ్ళే సినిమా ప్రేక్షకులు కూడా. మేము మీ సినిమాలు చూడవండి అండ్ బహిష్కరిస్తున్నామని బహిరంగ ప్రకటన మీరు ఇచ్చే వరకు అని ప్రేక్షకుల వైపు నుంచి వీళ్ళు ప్రేక్షకుల తరఫున వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నారు. దీనికి ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం ఉంది. చూడాలి, వాళ్ళు ఏదో మాట్లాడతారు రేపో ఎల్లుండో. మీరు బాయ్కాట్ చేస్తారా, లేదు అతన్ని మిమ్మల్ని కలిపి మేము బాయ్కాట్ చేయాలా? ఇది ప్రోగ్రామ్. ఇది మాట్లాడేస్తున్నారు చాలామంది ఓపెన్ డయాస్ల మీదే. ఈ కండిషన్లో నడుస్తోంది. అంటే టోటల్గా వ్యవస్థల్ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి హిందుత్వ చేస్తున్న ప్రయత్నాల్లో ఎవడు దొరికితే వాడిని వాడేసుకుంటోంది. పొలిటికల్గా జగన్ని వాడుకున్నారు, కల్చరల్గా ప్రకాష్ రాజుని వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. సార్ ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు ఇదంతా పోనీ ఇన్నర్ మీనింగ్ డీప్గా మీరు డీకోడ్ చేశారు, ఇందులో ఏమంత తప్పు లేదు అన్నట్టు మీరు మాట్లాడారు. ఇది ఆయన మీద ఎవరో కక్ష కట్టి చేస్తున్న దాడిగా, ఐ మీన్ ఏదో ప్లాన్డ్గా చేస్తున్న దాడి అని మీరు చెప్తున్నారు. బట్ ఆయన కూడా ఇప్పుడు హార్మోనీ దెబ్బతింది కాబట్టి
ఒక రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒక ప్రాపర్ రిప్లై ఇచ్చేసి ఇలా కాదు మీరు అలా అనుకుంటున్నారు లేదు తప్పు మీరు అలా అర్థం చేసుకుంటే ఓకే సారీ బట్ నేను చెప్పింది ఇది కాదని ఒక 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 అపాలజీ చెప్పేస్తే సరిపోయేదానికి మీరు ఎంతకాలం అరుచుకుంటారో అరుచుకోండి ప్రజెంట్ నేనైతే ఖాళీ లేను ఎండాకాలం ఎండ్ అవుతుంది వర్షాకాలం వస్తుంది నేను బిజీగా ఉన్నాను నా పొలం తర్వాత పని చెప్తాను చేసుకుంటున్నాను. నా పొలం పని చేసుకుంటున్నాను కోతలు అవుతున్నాయి ఇవన్నీ చెప్తున్నారు అంటే పొలం ఇంకా పని రెచ్చగొట్టే అయిపోయాక ఆ. అప్పటికి మీరు పడుకోకపోతే అప్పుడు మళ్ళీ మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అదే అన్నాడు. ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యల్లా ఉన్నాయి కదా ఇప్పుడు ఒకవేళ నిజంగా ప్లాన్డ్గా అయినప్పుడు ఈయన తప్పించుకోవచ్చు దాని నుంచి ఒక చిన్న అపాలజీ చెప్పు లేదు, ఎవరైతే నిజంగా మనోభావాలు తప్పించుకోవాలి దెబ్బతున్నాయో అని అనుకోవడం లేదు. ప్రకాష్ రాజు అనేది ఎందుకు ఇండికేట్ చేశాడంటే అతని ఉద్దేశం ఏంటంటే అది ఆ మాట కూడా అన్నాడు అతను. నా కాన్ఫ్లిక్ట్ హిందూ మతంతో కాదు హిందుత్వాతో అని చెప్పాడు. చెప్పి హిందుత్వ చేస్తున్న దాడుల నుంచి నేను భయపడి పారిపోవాలని అనుకోవడం లేదు. నేను దీని మీద నిలబడి ఫైట్ చేయాలనే అనుకుంటున్నాను. కాబట్టి సారీ చెప్పటాలు లేకపోతే కాళ్ళు పట్టుకోవటాలు ఈ ప్రోగ్రామ్స్ చేయాలనైతే తను అనుకోవడం లేదు. అది చాలా క్లియర్గా ఉన్నాడు తను. ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. ఏది తిరుమలలో నెయ్యి కల్తీ అయింది అని తెలిసినప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని వెళ్ళి దీక్ష చేసుకున్నాడు. ఆ సందర్భంగా కూడా ఈయన పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తూ మాట్లాడాడు ప్రకాష్ రాజ్. చాలా సందర్భాల్లో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా చాలా మాట్లాడాడు. ఇప్పుడు నిన్న నాగబాబు రియాక్ట్ అయ్యి ప్రకాష్ రాజ్ మీద చర్యలు తీసుకోవాలి దాకా మాట్లాడాడు. ఇదే నాగబాబు లాస్ట్ టైం మా ఎలక్షన్ అప్పుడు ప్రకాష్ రాజుని భుజానేసుకుని ప్రచారం చేశాడు. ప్రకాష్ రాజుని గెలిపించడానికి నానా కష్టాలు పడ్డాడు. చిరంజీవి గారు బయటకు వచ్చి ప్రచారం చేయలేదు, కానీ ఆయన ఆశీర్వాదం అయితే దొరికింది ప్రకాష్ రాజుకి. మరి అదే నాగబాబు ఇప్పుడు ప్రకాష్ రాజు అంత దుర్మార్గుడు లేడని మాట్లాడాడు నన్నే. సో ఇది ఒక పోలరైజేషన్ జరుగుతోంది చాలా స్పష్టంగా హిందూ పేరుతో. కాబట్టి ఇప్పుడు సరెండర్ అయితే మీద పడి కాటేస్తారు వాళ్ళు. అందుకని ఈ యుద్ధాన్ని కొనసాగించటమే బెటరు అనే ఒక స్టాండ్కి వచ్చాడు తను ఎప్పుడో మాట్లాడింది ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు మార్కెట్లో, పైగా మధ్య మధ్యలో ఎడిట్ చేసి తను అక్కడ మాట్లాడిన వీడియో వేరు, ఇక్కడ సర్క్యులేట్ అవుతున్న వీడియో వేరు. ఆ వీడియోని ఎడిట్ చేసి ఇలా పెట్టడం వెనకాల వీళ్ళకి ఏదో ప్రోగ్రామ్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టే. కాబట్టి ఈ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఆధారంగా యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యాడు తను. అండ్ ఇంకొకటి ఉంది సార్, పోనీ మీరు అన్న ఎలాగ మీ సైడ్ ఎలా చెప్పారో ఇది లాజిక్ కరెక్ట్గా ఒక లాజిక్ ఎలా చెప్పారో వాళ్ళ సైడ్ ఒక లాజిక్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు ప్రకాష్ రాజ్ గారు టార్గెట్ చేసేది మీరు అన్నట్టు హైందవ దేవుళ్ళు, హైందవ ఇతిహాసాలు లేదంటే గ్రంథాలు, వీటిని కల్చర్ని వాటిని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఒక క్రైస్తవ్యం గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారా? ఆయన నాస్తికుడు అని చెప్పుకుంటారు కానీ ఆయన మూలాలు మాత్రం క్రైస్తవ్యం చూపిస్తున్నాయి. సో ఆయన కావాలనే ఒక క్రైస్తవుడిగా బిహేవ్ చేస్తూ ఇతర మతం మీద హైందవ్యం మీద వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇది చాలామంది అంటే ముస్లిం సమాజం నుంచి మాట్లాడే వాళ్ళ మీద కూడా ఈ అటాక్ ఉంది. క్రైస్తవుల మీద ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కూడా అదే టోన్లో మాట్లాడుతున్నారు. హిందూ మతంలో ఉన్నటువంటి నాస్తికుల మీద అటాక్ ఏంటంటే మీరెప్పుడైనా సరే ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని కానీ తిట్టారా? కేవలం హిందూ మతాన్ని మాత్రమే ఎందుకు తిడుతున్నారు అని అటాక్ జరుగుతుంది. అయితే వీళ్ళేం సమాధానం చెప్తారంటే మేము ఉన్న మతంలో ఉన్నటువంటి దుర్మార్గాలు మాకు తెలుస్తాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాం, క్రైస్తవంలోనూ ఇస్లాంలోనూ ఉన్న దుర్మార్గాలు మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడలేదు అని వీళ్ళు చెప్తున్నారు. నిజానికి ఒక సర్వమత నాస్తిక సమ్మేళనం జరగాల్సిన అవసరం అయితే ఉంది, అది నేను ఫీల్ అవుతున్నాను. రెండో వైపు ఇక్కడ మైనారిటీలుగా చెప్పబడుతున్నటువంటి మైనారిటీలే వాళ్ళు నిజానికి. అంటే ఇప్పటికీ ఈ దేశంలో హిందూ మతమే మెజారిటీ మతం. ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు ముస్లిం రూలర్స్ పరిపాలించారు. 200 సంవత్సరాలు మిషనరీ అంటే ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత నేరుగా ఇంగ్లాండ్ పరిపాలనలోకి వెళ్ళాం మనం. వెళ్ళి అంటే 1200 సంవత్సరాలు ఈ దేశం పరాయి పాలనలో ఉంది, పరాయి మత పాలనలో ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఇప్పటికీ హిందువులే మెజారిటీ అంటే ఆ రోజున ఏమీ జరగలేదని.
అంటే మత మార్పిడులు జరిగాయి. కానీ ఎవరు మారారు? అగ్రకులాల వాళ్ళు ఎవరూ మారలా. కింది కులాల వాళ్ళు మారారు. వాళ్ళు తిరిగి గర్భవాపసి కూడా వచ్చారు. ఎందుకంటే ఆ కులంలోకి మారినప్పుడు పాలకుల కులంలోకి వెళ్ళినట్టు అవుతుంది. వీళ్ళతో పని చేయించుకుంటే ఆడితో ఇబ్బంది వస్తుందని పనికి పిలిచేవాళ్ళు కాదు. పనికి వెళ్ళకపోతే వీళ్ళకి రోజు గడవదు. పనికి రావాలంటే ఏం చేయాలంటే, మీరు దొరల మతం వాళ్ళు మీతో మేము బాత్రూమ్లు ఎలా క్లీన్ చేయిస్తాం, మరి క్లీన్ చేయకపోతే వీడికి గడవదు. క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు మతం మారాలి, హిందూ మతంలోకి మారు, నువ్వు మళ్ళీ మాదిగా రెల్లి ఆ కులాల్లోకి వెళ్ళిపో, నీతో మేము హాయిగా టాయిలెట్లు క్లీన్ చేయించుకుంటాం అని తిరిగి ఘర్వాపసి ప్రోగ్రాం కూడా జరిపారు. ఇది చరిత్ర చూస్తే అర్థమవుతుంది. ఇది జరిగింది, ఇదే జరిగింది. ఇప్పటికీ వీళ్ళే మెజారిటీగా ఉన్నారు. ఈ మెజారిటీ మతం అంటే ఒక డెలికసీలో ఉంది, ఒక న్యూనతలో ఉంది. మనం ఏదో మనల్ని టార్గెట్ చేస్తున్నారు మైనారిటీలు అనే భయంలో ఉంది అనే విషయం మైనారిటీలకు అర్థమైతే వాళ్ళు ఇంకా భయపడతారు. అంటే ఈ మతం ఏదైనా వైలెంట్గా రియాక్ట్ అవుతుందేమో అనే భయంతో వాళ్ళు మరింత ముడుచుకుపోతారు. అది వాస్తవం. వాళ్ళు ఓపెన్గా హిందూ మతంతో ఛాలెంజ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇది ఒక గొడవ అయితే వాళ్ళల్లో వాళ్ళ నుంచి అంటే వినిపించే నిరసన ప్రకాష్ రాజు లాంటి వాడు నిరసనగా వ్యక్తమైతే, నువ్వు మీ క్రీస్తుని ఎందుకు తిట్టవు అంటే, వాడి ప్రధానమైన గొడవ ఇక్కడ వీళ్ళతో, హిందుత్వ వలన వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి దీని మీద టార్గెట్. ఆయన నరేంద్ర మోడీ మీద మాట్లాడతాడు తరచు. నరేంద్ర మోడీ మీద రోజు మాట్లాడతాడు, కానీ శృంగేరి పీఠాధిపతి గురించి మాట్లాడడు. ఆయనకి ఈ దేశంలో ఉన్న మత ఆచార్యులు వాళ్ళతో గొడవ పట్టడం ప్రోగ్రాం కాదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న వాళ్ళతో గొడవ పడటం మాత్రమే ఆయనకి అక్కడ ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ వలన సఫర్ అవుతున్నాం మేము అనేది ఒక లాజికల్ ఇది. అంటే తన వైపు ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కాబట్టి తన ఆర్గ్యుమెంట్ని జస్టిఫై చేసే పాయింట్గా దాన్ని పెట్టుకున్నాడు ఆయన. జనరల్గా నాస్తికులలో క్రైస్తవ నాస్తికులు కూడా ఉన్నారు. డాక్టర్ కోవూర్ అని ఒక ఆయన శ్రీలంకకు చెందిన వ్యక్తి. ఆయన క్రైస్తవ నాస్తికులకి పెద్దవాడు. మనకు ఎలాగైతే గోరా గారు అని మాట్లాడతారో మన నాస్తికులు, గోపరాజు రామచంద్రరావు ఆయన పేరు, బెజవాడ నాస్తిక కేంద్రం, ఆయన్ని గోరా అంటారు. ఆ గోరా గారి గురించి చాలామంది మాట్లాడతారు ఇప్పటికీ, నాస్తికుడు అంటే ఆయనే అని. అలా శ్రీలంకలో డాక్టర్ కోవూర్ అని ఉండేవాడు. ఆయన క్రైస్తవ నాస్తికుడు. ఆయన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే, మీ అబ్బాయి రోజు చర్చికి వెళ్ళటం మేము చూస్తున్నాము, మీరు మీ ప్రభావంని మీ కొడుకు మీదే లేనప్పుడు మీరు పబ్లిక్కి ఎలా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడతారు అని అడిగాడు ఒక జర్నలిస్ట్. అడిగితే, మా అబ్బాయి గుడికి వెళ్తున్నాడని నాకు తెలియదు, ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు అతనికి, అలా అనిపించి వెడితే నేను అభ్యంతరం చెప్పను, నేను ఎవరిని గుడికి వెళ్ళొద్దు అని చెప్పను, లేకపోతే చర్చికి వెళ్ళొద్దు అని చెప్పను. వాళ్ళకి నేను చెప్పింది కన్వే అయ్యి అర్థమయ్యి నాతో పాటు నడుస్తానంటే నేను పిలుస్తా, నాతో రాను అంటే నేను వాళ్ళని బలవంతంగా లాక్కురాను. ఇది నా ప్రోగ్రాం కాదు. మీరు చెప్పారు కాబట్టి నా కొడుకుని నేను అడుగుతా, వాడు ఏం చెప్పాడో మీకు తర్వాత చెప్తా అని చెప్పి, ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో నేను మా అబ్బాయితో మాట్లాడాను. వాడు నాకేం సమాధానం చెప్పాడంటే, ఈ అమ్మాయిల్ని చూడాలంటే చర్చికి వెళ్తే తప్ప దొరకటం లేదు నాన్న, అందుకని నేను చర్చికి వెళ్తున్నాను, అమ్మాయిల్ని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పాడు. నాకు అది ఇల్లాజికల్గా అనిపించలేదు, లాజికల్గానే అనిపించింది. అందుకని నేనేం మాట్లాడలేదు, ఇది విషయం అని చెప్పాడు ఆయన. అలాంటి వాళ్ళు ఉన్నారు, క్రైస్తవ నాస్తికులు ఉన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పాకిస్తాన్ పిత మహమ్మద్ అలీ జిన్నా గారు కూడా నాస్తికుడే. ఆయన చెప్పుకున్నాడు, నేను ఎథిస్టుని అని ప్రకటించుకున్నటువంటి ముస్లిం. ఆయన పాకిస్తాన్ పిత. ఆయన నాస్తికత్వంలోకి వెళ్ళటానికి ఆయనకు ఒక రీజన్ ఉంది. ఆయన హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన ఫ్యామిలీ అది. వాళ్ళు చేపల వ్యాపారం చేసుకునేది ఆ కుటుంబం. చేపల వ్యాపారం చేయొద్దు అని బనియా కమ్యూనిటీ వీళ్ళని అబ్జెక్ట్ చేసింది. వీళ్ళు మేము మతం మారి చేసుకుంటామని చెప్పి మతం మారారు తప్ప మతం మీద ప్రేమతో మారలేదు. వాళ్ళ ఇంట్లో రిచువల్స్ అన్నీ హిందూ రిచువల్సే, కానీ బయటకు మాత్రమే ముస్లింలు. వాళ్ళు మసీదుకు వెళ్ళడు ఆయన. మసీదుకు వెళ్ళలేదు అని అడుగుతారు కాబట్టి ఎథిస్ట్ అని చెప్పేవాడు. కానీ వాళ్ళ ఇంట్లో హిందూ
సాంప్రదాయాలే పాటించేవాళ్ళు. ఇప్పుడు సేమ్ థింగ్ సేమ్ అప్లై అవుతుంది. ప్రకాష్ రాజ్ గారిది కూడా అదే అంటున్నారు. పైకి ఆయన అతీస్ట్ అని చెప్తున్నారు కానీ, ఆయన ఎట్లీస్టే ఎథీస్ట్ అని చెప్తున్నారు ఆయన గానీ ఇంట్లో వాళ్ళ మదర్ అంత్యక్రియలు జరిగాయి. హ్మ్. ఆయన ఆవిడ మనోభావాలకి ఎలో చేశాడు. హ్మ్. బయట హిందువుల మనోభావాలు గాయపరుస్తున్నానని ఆయన అనుకోవటంలా. హ్మ్. హ్మ్. అది. ఆయన హిందుత్వతో యుద్ధం నాది. ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా హిందుత్వ వాళ్ళే అంటున్నాడు ఆయన. హ్మ్. హ్మ్. ఈ యుద్ధం హిందూ మతంతో చేస్తున్నానని అనుకోవటం లేదు ఆయన. నిజం కూడా అది. ఆయన యుద్ధం హిందుత్వతో, హిందూ మతంతో కాదు. హిందూ మతంతో యుద్ధం చేసే పరిస్థితి ఎవరికీ లేదు. అది వాస్తవం. అయితే రాముడు అనగానే వీళ్ళ భావాలు కూడా దెబ్బతింటాయి. దెబ్బతిని కొంతమంది న్యూట్రల్‌గా ఉన్నవాళ్ళు కూడా అగ్రెసివ్‌గా మాట్లాడే అవకాశం ఉంది. అందుకని సాధ్యమైనంత వరకు ఆ ఏరియాలో రెడిక్యూల్ చేసి మాట్లాడటం ఇబ్బందే. గౌరవప్రదమైన విమర్శ పెట్టొచ్చు. ప్రకాష్ రాజ్ వైపు నుంచి జరిగిన తప్పేంటంటే, ఆయన కొంచెం రెడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు. అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. అపహాస్యం చేయకుండా రామాయణ విషవృక్షంలో రంగనాయకమ్మ గారు చేసింది కూడా అదే. అలా రెడిక్యూల్ చేయటం పద్ధతి కాదు. మీకు వ్యతిరేక అభిప్రాయాలుంటే కాంక్రీట్‌గా రాయండి అని ఆ రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు గారు చెప్పాడు. అది వాస్తవం. ప్రకాష్ రాజ్ అలా రెడిక్యూల్ చేయకుండా తన క్రిటిసిజంని ఇంకొంచెం కన్‌స్ట్రక్టివ్ లాంగ్వేజ్‌లో చెప్పుంటే ఇబ్బంది లేదు. చర్చలకు వచ్చేవాళ్ళప్పుడు. ఇప్పుడేం చేస్తున్నారు, ఆయన రెడిక్యూల్ చేశాడు అని చెప్పి అటాక్ చేస్తున్నారు. ఈ తప్పు దొర్లిన మాట వాస్తవం. అక్కడి వరకు నేను అంగీకరిస్తా. కానీ ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే ఊరుకోమని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు హ్మ్. ఈ దేశంలో. ఎందుకంటే ఇప్పటికీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరుగుతోందని అనుకుంటున్నాం కాబట్టి. ఆ రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా వెటకారానికి గురైంది ఇప్పుడు. హ్మ్. హ్మ్. వీళ్ళందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండటంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. హ్మ్. వీళ్ళు ప్రకాష్ రాజ్ మీద చేస్తున్న దారుణమైన ఆరోపణలు, ఆయన మీద వాడుతున్నటువంటి భాష చూస్తే అర్థమైపోతుంది. వీళ్ళెంత వైలెంట్‌గా ఉన్నారు, ఎంత అగ్రెసివ్‌గా ఉన్నారు అనేది. ఈ అగ్రెసివ్‌నెస్ అనేది ఉండరాదు. అగ్రెసివ్‌నెస్ ఎందుకుందంటే, వాళ్ళకి దీనివలన ఒక ప్రయోజనం ఉంది. ఒక పొలిటికల్ ప్రయోజనం ఉంది. ఆ పొలిటికల్ ప్రయోజనం కోసం ఈ ఓవర్ యాక్షన్ అంతా జరుగుతోంది. సో, ప్రకాష్ రాజ్ ఇష్యూకి ఈ టైంలో ఇంపార్టెన్స్ ఇవ్వటం 4 నెలల క్రితం ఆయన మాడితే ఇప్పుడు తీసుకొచ్చి గొడవ పడటం వెనకాల చాలా క్లియర్‌గా పొలిటికల్ ఎజెండా ఉంది. వాళ్ళు తమిళనాడు ఎన్నికల్లోనూ, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లోనూ దీన్ని బలంగా తమ వైపు ప్రచారాస్త్రంగా వాడాలని అనుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ నోన్ ఫేసే. హిందీ బెల్ట్‌లోనూ తెలుసు, తమిళ్ బెల్ట్‌లోనూ తెలుసు, కేరళ బెల్ట్‌లోనూ ఆయన తెలుసు. సో, ప్రకాష్ రాజుని ఇష్యూగా మారిస్తే అది ఎన్నికల ప్రచారంలో మనకు కలిసొస్తుంది అనుకుని మొదలుపెట్టిన గొడవ ఇదని అనుకుంటున్నాను నేను. ఓకే. సో, ఫైనల్లీ ఒక 2 క్వెషన్‌లు అడుగుతున్నాను సార్. ఒకటి మీరన్నారు హిందీ బెల్ట్‌లో తెలుసు, తెలుగు బెల్ట్‌లో తెలుసు ఇవన్నీ. ఒక ఆర్టిస్ట్ ఆయన ఒక వెల్ నోన్ ఆర్టిస్ట్. ఆయన్ని చాలామంది ఏమంటారంటే రీప్లేస్ చేయలేరు ఆయన క్యారెక్టరైజేషన్స్‌ని. కొన్ని క్యారెక్టర్స్ ఆయన కోసం మాత్రమే రాసి ఆయనకి మాత్రమే పిచ్ చేసే డైరెక్టర్లు ఉన్నారు ఇప్పటికి. సో, అలాంటి వ్యక్తిని ఇప్పుడు చాలామంది బ్యాన్ చేయమని అడుగుతున్నారు కాబట్టి మనోభావాలు దెబ్బతిని సో, ఇవన్నీ కన్క్లూడ్ చేసి మనం జడ్జ్ చేయాలా? లేదు ఒక ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్‌గానే చూడాలా? ఇంకొక క్వెషన్ ఏంటంటే మీరిందాక ఇప్పుడు అన్నట్టు మనోభావాల గురించి మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ గారిని భావ స్వేచ్ఛ ప్రకటన గురించి మాట్లాడారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరిష్టం వచ్చినన్ని మాటలు ఇష్టం వచ్చినన్ని అంటున్నారు. ఒక ప్రకాష్ రాజ్ లాంటి వెల్ నోన్ ఫేస్‌ని ఇంతమంది అనామకులు తిడుతున్నప్పుడు, ఒక ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ఎంతోమంది దేవుడిగా కొలుస్తున్న వ్యక్తిని అనడం కూడా తప్పే కదా! అలాంటి వ్యక్తులను టచ్ చేయకపోవడం మంచిది కదా! ఒకవేళ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఏదైనా చెప్పినా తర్వాతన్నా అపాలజీ చెప్పడం లేదంటే ప్రాపర్‌గా కన్వే అదే చేయాల్సిన మీరు బాధ్యత ఉంది ఇందాకే కదా! అన్నారు ఆ మాట. హ్మ్. అపాలజీ చెప్పుంటే బాగుండేది కదా హ్మ్. అని. హ్మ్. ఆయన అపాలజీ చెప్పాలని ఎందుకు అనుకోవడం లేదో నేను చెప్పాను ఆల్రెడీ. చెప్పారు. పోనీ అట్‌లీస్ట్ అది ప్రాపర్‌గా కన్వే చేయాల్సిన బాధ్యత అయినా ఆయన మీద అయితే ఉంది కదా! ఒక పద్ధతిలో చెప్పుండొచ్చు ఆయన. హ్మ్. హ్మ్. నేను అపహాస్యం చేశాను అనేది కొంత నాకు అర్థమవుతోంది. హ్మ్. కానీ క్రిటికల్ విమర్శ ఉంటుంది. అంటే ఎన్టీ రామారావు గారు అన్నాడు ఈ మాట ఒకసారి. ఆయన్ని కమలాకర్ కామేశ్వరరావు గారు అడిగాడు. హ్మ్. మీ సినిమాలు కొంచెం క్రిటికల్‌గా ఉంటాయి. పురాణాలను మీరు విమర్శిస్తారు. పురాణ విమర్శకెళ్తారు. హ్మ్. నేను అలా వెళ్ళను. కానీ మీరు వెళ్తారు అని అడిగాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను క్రిటికల్‌గా వెళ్తానన్న మాట వాస్తవమే గానీ నేను రెడిక్యూల్ చేయను. నేను అపహాస్యం చెయ్యను. కానీ క్రిటికల్‌గానే తీస్తాను అని చెప్పాడు. ఆయన డైరెక్టర్ కూడా కాదు. రామారావు గారు 'సీతారామ కళ్యాణం', 'పట్టాభిషేకం' ఈ సినిమాలన్నిటికీ ఆయనే డైరెక్టరు, కథా రచయిత కూడా. హ్మ్. ఆయనే రాసుకునేవాడు, ఆయనే తీసేవాడు, ఆయనే నటించేవాడు.
ఆయన అది చెప్పడం కోసమే సినిమాలు తీశాడు. ఆయన సొంత సినిమాలు అన్నిట్లోనూ ఆయన పొలిటికల్ ఐడియాలజీయే ఉంటుంది. తన ఐడియాలజీ చెప్పుకోవడం కోసం సినిమాల ద్వారా ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు ఆయన. ఆ గొడవ వేరు. ప్రకాష్ రాజ్ అలా లేడు. ప్రకాష్ రాజ్తో పోలిస్తే ఆయన మోర్ అగ్రెసివ్. ఈయన అంత కాదు. ఈయన పద్ధతిలో తన నిరసనని అక్కడక్కడ వ్యక్తం చేస్తాడు. కాంక్రీట్ స్టైల్లో కూడా లేడు ఆయన. ఒక ఆర్గనైజ్ చేయాలి అనే ప్రోగ్రాంలో కూడా ఉన్నట్టుగా నాకు ఎప్పుడు కనిపించలే. కానీ ప్రకాష్ రాజ్ ఇలా లూజ్ కామెంట్స్ చేయటం, అంటే రెడిక్యూల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దీన్ని వాడుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వటం తప్పు. ఆ మిస్టేక్ జరిగింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఒక సీరియస్ డిబేట్కి వెళ్ళిపోవాలి. ఇక దానిలో గ్యాప్ ఇవ్వటం కుదరదు. అందుకని ఈ రెండు తప్ప మిగిలిన ఆయన విషయంలో తప్పు ఉందని నేనైతే అనుకోవడం లేదు. బ్యాన్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ బ్యాన్ అనే నినాదం అంటే బ్యాన్ అమలు జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదండి. గతంలో కూడా ఈయన మీద బ్యాన్ ప్రచారాలు జరిగినాయి. ఒకసారి ఇండస్ట్రీ బ్యాన్ ప్రకటించిన తర్వాత ఆయన వెళ్ళి ఛాంబర్ దగ్గర కూర్చున్నాడు కింద బయట. నన్ను అంటే ఆ రోజున ఎలిగేషన్ ఏంటి, షూటింగ్లకు లేట్గా వస్తాడని. ఆయన వెళ్ళి లోపల మాట్లాడుకున్నాడు, వాళ్ళు కన్సిడర్ చేశారు, మళ్ళీ షూటింగ్లకు అలౌ చేశారు, అయిపోయింది. అలాంటి సందర్భాలే ఇంకొకసారి కూడా జరిగింది. అప్పుడు కూడా అదే పని చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తాడు. నిజంగా ప్రాజెక్టుకి ప్రకాష్ రాజ్ అవసరమో అనుకున్నవాడు వదులుకోడు. ఇక్కడ కాకపోతే తమిళనాడులో షూట్ చేసి అక్కడ పెట్టుకుంటారు. తమిళ్ సినిమాల్లో ఆయన్ని కాదు అని వీళ్ళు చెప్పలేరు. ఎందుకంటే తమిళనాడు ఇండస్ట్రీ ద్రవిడ మూవ్మెంట్ పట్ల చాలా రెస్పెక్ట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ అది. నిజానికి తమిళ ఇండస్ట్రీ పెరగడమే ద్రవిడ ఉద్యమంతో పెరిగింది. తమిళ సినిమా పరిశ్రమ, పెరియార్ గారు, కరుణానిధి వీళ్ళందరూ అక్కడి నుంచి పుట్టిన వాళ్ళే. ఎంజి రామచంద్రన్ వీళ్ళందరూ, ఒక రాజాజీ లాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన బ్యాచ్ అంతా ఇదే. అందుకని ఈవెన్ కన్నదాసన్ కూడా వీళ్ళతో ట్రావెల్ అయిన వాడే. భారతీరాజా ఇప్పుడు కొంచెం క్రిటికల్గా ఉన్నాడు, కానీ ఆయన కూడా వీళ్ళతో ట్రావెల్ అయిన వాడే. కాబట్టి తమిళనాడులో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది ఏమీ ఉండదు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కొంచెం ఆంధ్ర, తెలంగాణలో తీసే సినిమాల్లో ప్రకాష్ రాజును పెట్టుకోవడానికి కొంత ఆలోచించే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు మాట్లాడాడు నిన్న. నాగబాబు మాటల నుంచి కొంత సీన్ అర్థమవుతుంది. ఇప్పటికే ఆయనకి పెద్దగా ఇవ్వట్లేదు. గతంలో అంత హడావిడిగా లేడు ఆయన. ఇతర భాషా చిత్రాల్లో బిజీగా ఉన్నాడు, కానీ తెలుగు సినిమాల్లో చాలా తక్కువే చేస్తున్నాడు. సెలెక్టివ్గానే పెడుతోంది. ఈయన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, ఈయన్ని సెలెక్ట్ చేసుకోవడంలో సెలెక్టివ్గా ఉన్నారు వాళ్ళు. అందుకని ఈ మధ్య డెకాయిట్ లాంటి సినిమాల్లో అక్కడక్కడ కనిపిస్తున్నాడు, కానీ రెగ్యులర్గా గతంలో ప్రకాష్ రాజు లేకుండా సినిమా ఉండేది కాదు అనే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలామంది రీప్లేస్మెంట్లు వచ్చేసారు. ఇవన్నీ చూస్తే బ్యాన్ ప్రభావం ఆయన కెరియర్ మీద ఏమీ ఉండదనే అనుకుంటున్నాను. ఇది ఆయన కెరియర్ ప్రారంభము కాదు, చివరి దీనిలో ఉన్నాడు. ఆయన బాల్స్ ఆడుతున్నాడు కాబట్టి ఆయన ఏం పెద్ద టెన్షన్ పట్టలేదు. అందుకని ఆందోళన లేకుండా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు ఆయన ఫోన్ చేస్తే. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని అందించిన. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.